अंतर्विभावने गौरीं पार्वती राजराजेश्वर महारुद्रब्रह्मणे नमः। ध्यानं समर्पयामि। सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद ततोम विश्वतो रुद्रा अत्ययुक्तदशाङ्गुलम् आवाहयेह भवात् पुनः ततो विश्वं यत्रावदु आशानाशनेऽभि अस्मदोः अर्घ्यं समर्पयामि। ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो मन्त्रपुष्पाञ्जलि समर्पयामि। ఆశాస్తే జగమానోసౌ ఆజురాశాస్తే చేసుకొని ఉన్నాం. కార్తీక మాసంలో మనం చేయవలసిన 3 నియమాలు అందరికీ తెలిసినవి. సూర్యోదయానికి కంటే ముందు స్నానం, తదుపరి తులసి ప్రార్థన, దామోదర ప్రీతిగా దీపారాధన లేదా దీపదానం. మరి కార్తీక మాసంలోనే నీళ్లలో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైనటువంటి సమస్త దేవతలు ఋషులు అంతా ఆశ్వీజ పౌర్ణమి మొదలు కార్తీక పౌర్ణమి వరకు ఆ నీళ్లలో సమస్త దేవతలంతా నిలిచి ఉంటారు కనుక ఆ దేవతల యొక్క తీర్థం అది గంగా జలమైనా, బావిలో నీళ్ళైనా, సముద్రం నీరైనా, మన ఇంట్లో వచ్చే శవర్లో నీళ్ళైనా వాటిల్లో ఉండేది పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ కనుక సూర్యోదయానికి ముందే లేచి ఆ నీటి చేత స్నానం చేయడం ద్వారా అంతఃకరణ శుద్ధి. ఎన్ని ఉంటాయంటే జీవితంలో ఒక 3 ఉంటాయి. ఏది చేసినా చేయకపోయినా 3 ద్వారా ఒక పని పరమాత్ముడికి చేస్తే మనస, వాచ, కర్మణ. అంటే మనం ఏం పని చేస్తున్నామో ఆ పని పైన మనస్సు పెట్టడం, అదే పని పైన అదే పరమాత్ముని నోటితో మనసారా పిలవడం. ఏ పని చేస్తున్నామో ఆ పని పైన మనస్సును పెట్టి క్రియను చేయడం. ఈ 3 మనస, వాచ, కర్మణ అనేవి. ఆ 3లో ఏది చేసినా చేయకపోయినా 2 మనం ఖచ్చితంగా చేసినాం. ఒకటి దీపదానం, రెండవది కార్తీక స్నానం. ఆ చేసినటువంటి ఫలితం మరి అందరికీ రావాలి అని సదుద్దేశము చేత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్టీ సభ్యులంతా కలిసి అందరినీ ఒక సత్సంగంగా ఏర్పరిచి అభిషేకం చేయడం ద్వారా, దీపారాధన చేయడం ద్వారా, దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది అంటే 2 జరుగుతాయి. చేతికంటే చురుకంటుతుంది, లేకపోతే దానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే ఈ దీపంలో ఉండేటువంటి ఒక గొప్పతనం, దీపం ఏ దీపమైనా పైకే చూస్తుంది కనుక ఆ దాని నుంచి వచ్చేటువంటి ఏ ధూమం పొగ అయితే ఉంటుందో ఆ పొగ కార్తీక మాసంలో యమదంష్ట్రలని ముందుకు వస్తాయి. ఆ యమదంష్ట్రలను నివారించి మనకు రోగము రాకుండా చేసేటువంటి ఒక తత్వాన్ని దీపం ఉంటుంది. ఆ దీపంలో వేసేటివి ప్రధానమైనవి, ప్రధానంగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. వీటి చేత దీపారాధన చేయడం ద్వారా వాతావరణంలో ఉండే, మన భాషలో చెప్పాలంటే కాలుష్యాన్ని నివారించి ఆక్సిజన్ యొక్క ఉత్పత్తిని పెంచి మనలో ఆరోగ్యాన్ని నింపుతుంది. ఎందుకంటే చలికి మనం బయటకు వెళుతూ ఉంటే కొందరికి మొస ఆడదు. ఆ మొస ఆడాలి అంటే ఈ ధూమం వెళ్తేనే ఆ మొస ఆడతనం ఉంటుంది, ఆడేతనం మనకు వస్తుంది. కనుక అటువంటి మొసను ఇవ్వడానికి ఒక దీపారాధన చేయడం ద్వారా, ఒకరు ఇద్దరు వెలిగించిన దానికంటే 1000 మంది ఒకేసారి దీపాలను వెలిగిస్తే, ఒకే ప్రాంతంలో అందరూ 1000 వెలిగిస్తే అక్కడ ఉండే కాలుష్యం అంతా పోయి సరైనటువంటి యొక్క విధానం అక్కడ జరుగుతుంది. కనుక ఆ ఉద్దేశం ద్వారా అందరినీ ఒక సత్సంగంగా ఈరోజు ఏర్పరిచి అభిషేకంలో పాల్గొని దీపారాధన చేయాలనేటువంటి వాళ్ళ సంకల్పం. కానీ మనం ఇక్కడ కూర్చున్నది సుమారు ఒక 400-500 మంది ఉన్నాం. దీపాలు కూడా దాదాపు అన్నీ ఉంటాయి. పోటీ పడి నేను 10, 2, 3 వెలిగించలేదు, నేను మొక్కుకున్నాను అని అనుకోకుండా ఎన్ని దీపాలు వెలిగిందామని మనం మొక్కుకున్నా ఇక్కడ పెట్టిన ఒకే దీపాన్ని వెలిగించి, ఇక్కడ సేవా సమితి వాళ్ళు ఒక సంకల్పం పెట్టుకున్నారు. వచ్చిన వాళ్ళందరి చేత ఇప్పటిదాకా ఏదో ముగ్గులు వేయించినారు, హాయిగా దీపాలు వెలిగించినారు, వాళ్ళే చేసుకుంటారు అనే సంకల్పం కాకుండా అందరినీ ఇందులో భాగస్వాములు చేయాలి అని ఒక వరుస క్రమంలో
అందరు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే పాలో పెరుగో నెయ్యో తేనెనో లేదా నీళ్ళు ఏదో ఒకటి ఒక పదార్థం మనకి ఇస్తారు. అభిషేకం చేసినంతసేపు చెంబెడు పోస్తేనే పుణ్యం, చుక్క పోస్తే పుణ్యం రాదు అనే భావన లేకుండా తోచినంత లింగం పైన వాళ్ళు ఇచ్చిన పదార్థాన్ని అభిషేకం చేస్తూ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మీకు ఇక్కడ పదార్థాలు ఇక్కడ ఏవి ఇవ్వబడవు. వరుస క్రమంలో వాసవి మాత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తే ఇక్కడ ఒక గ్లాస్ ఉంటుంది, ఒక వ్యక్తి ఉంటారు, వాళ్ళే ఇక్కడ ఇస్తారు పోయాలి. ఈ లైన్ లో వచ్చిన వాళ్ళు కానీ ఇవ్వకపోతే ఇబ్బంది జరుగుతుంది, కొద్దిగా అర్థం చేసుకోండి. చీరలు అనేది అన్ని పరిస్థితులలో ఉండవు, కింద కూర్చుంటేనే ప్రాసెస్. అది కాకుండా ఈ రోజు ఏదైతే మనం కార్తీక మాసంలో శుక్రవారం చేసుకున్నటువంటి ఈ శుక్రవారం అమ్మవారి దినంలో చేసుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామిని గుర్తు చేసుకుంటే ఏ ఊరు గుర్తొస్తుంది? తిరుపతి. అదే మన వాసవి మాతను గుర్తు చేసుకుంటే ఏ ఊరు? పెనుగొండ. అయితే పెనుగొండలో కొలువైనటువంటి వాసవి మాత ఆలయం పేరు ఎవరికైనా తెలుసా? నగరేశ్వర ఆలయం. అంటే వాసవి మాత కన్యాక పరమేశ్వర ఆలయం అని ఉండదు, నగరేశ్వర ఆలయం అని ఉంటుంది. నగరేశ్వర ఆలయం అని అంటే మన ఈశ్వరుని యొక్క అంశం, అంటే పార్వతీదేవి యొక్క అంశ అమ్మవారు. ఆ ప్రాశస్తంలో మనం ఈరోజు శివుడికి అభిషేకం చేసుకుంటూ కార్తీక దీపోత్సవాన్ని ఈ యొక్క కార్తీక మాసంలో చేసుకొని అందరం భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాగే ప్రతిసారి మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొంటే ఈ ఉత్సాహాన్ని మాకు కలిస్తే రాబోయే రోజుల్లో ప్రతి 365 రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం చేసుకునేటట్టు ఉంటుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొకసారి వచ్చిన మాతలందరికీ ధన్యవాదాలు కాదు, పాదాభివందనాలు.